ఏవండి మీ పేరేంటండి? నా పేరు మీ పేరు చెప్పండి. నా పేరు అది నా పేరు ఏంటండి మీ పేరు? నా పేరు మా నాన్నగారు తిడతారండి. ఏవండి 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 ఆగండి. ఏవండి చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయి, మనసు వైన గాలి పోసింది, మాటల మాటల కవిత రాసిందే, చూపుల చూపుల గుండె దోచింది, తరగని పగలుగా కలగని రాత్రిగా నీకు నేను చేరిపోవాలి. తరవని గడపాగా తీరని ఒడిగాలి, మన కలం రాసి సాగాలి. తరగని పగలు కలగని రాత్రిగా నీకు నేను చేరిపోవాలి. తడవని గడపగా తీరని ఒడిగాలి, మన కలం రాసి సాగాలి. తరగని పగలుగా కలగని రాత్రిగా నీకు నేను చేరిపోవాలి. తెరవని గడపగా తీరని ఒడిగానే మన కలం రాసి సాగాలి. హలో మాస్టరు. హలో, ఇదేం మీ అత్తారిల్లు కాదండి, ఆఫీస్. మంచి కళ చైతన్య, బ్లాక్ అండ్ వైట్ అదిరిపోయింది తెలుసా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఏంటి కలనా? పని చేయడం రాదు గాని కలలు మాత్రం కంటావు. ఇవిగో కస్టమర్ డీటెయిల్స్. హైపాస్ కేస్ 6 months నుంచి పేమెంట్ చేయట్లేదు. 6 months నుంచి పేమెంట్ చేయట్లేదు అంటున్నావు. పాపం కస్టమర్ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో. కస్టమర్ పరిస్థితి తర్వాత కానీ ముందు నీ పరిస్థితి రోడ్డు మీద పడకుండా చూసుకో. ఈ మంత్ నీ కలెక్షన్ 0. అదేంటి, మొన్ననే కదా 950 రూపాయలు చేపించాను. చేపించావులే, అది కూడా ఆటో డెబిటే. ఆటో డెబిటో ఏదో మొత్తానికి అయితే పేమెంట్ అయితే చేపించాను కదా. సర్లే, ఇదిగో కస్టమర్ డీటెయిల్స్. ఫోన్ చేయి. నువ్వు ఉండాల్సింది కలెక్షన్ డిపార్ట్మెంట్ కాదే, పోలీస్ స్టేషన్లో. హలో సార్, నా పేరు చైతన్య. నేను జోకర్ జోన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మంత్ మీరు ఇంకా ఈఎంఐ పేమెంట్ కట్టలేదు. ఇప్పటికి 10 ఫోన్లు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాలి నేను? మరి ఈఎంఐ క్లియర్ చేసుకోవచ్చు కదా సార్. నా ఈఎంఐ నాకు తెలీదా? నువ్వు చెప్తే నేను క్లియర్ చేయాలా? దబాయిస్తున్నావేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇప్పుడే ఈఎంఐ పేమెంట్ అయిపోవాలి, లేకపోతే ఈఎంఐ మీ వైఫ్ పేరు మీద ఉంది కదా, మేడంకే కాల్ చేస్తాను. కనీసం సాయంత్రం వరకు టైం ఇవ్వండి మేడం. ఓకే, సాయంత్రం కల్లా పేమెంట్ అవ్వకపోతే కాల్ మేడంకే వెళ్తుంది. అయిపోతుంది మేడం. సరే. హలో సార్, నేను జోకర్ జోన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటండి ఇంకా మీ ఈఎంఐ పేమెంట్ రాలేదు? సరే సార్, ఉంటాను. పేమెంట్ చేసి అప్డేట్ ఇవ్వండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి మోహన్ గారు. మగాళ్ళ జీవితం రాను రాను అమ్మాయిల చేతుల్లోకి వెళ్ళిపోతుందో అని భయంగా ఉందండి. వెళ్ళిపోతుందండి. లాస్ అన్ని వాళ్ళకి ఫేవర్గానే ఉన్నాయి. మగాడికి కూడా రక్షణ కవచంలో ఉండేలా ఒకటి ఉంటే చాలా బాగుంటుందండి. సర్లేండి, మ్యాటర్ ఎక్కడో చేంజ్ అవుతుంది కానీ మీ ప్రపోజల్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఆ అమ్మాయికి నేను నచ్చలేదటండి.
చూసారా అండి, మనం వాళ్ళకి ఆ ఆప్షన్ అవుతున్నాం. ఇంకోటి 3 సంబంధాలు ప్రాసెస్లో ఉన్నాయందండి. అవి సెట్ కాకపోతే కాల్ చేస్తానంది. మరి వాళ్ళకున్న డిమాండ్ అటువంటిది మోహన్ గారు. అది కరెక్టేలేండి. ఇంతకీ చూసిన అమ్మాయి ఎలా ఉందండి? యావరేజ్ కలర్ అండి. యావరేజ్ అమ్మాయికే 3-4 ఆప్షన్ ఉన్నాయంటే మన చైతన్య మేడంకి ఒక 10 ఉంటాయా అండి? ఏమో అండి, నాకు తెలియదండి. ఉంటాయండి. మనకెందుకండి తన గురించి? మనకు కాదు, నాకు అవసరం. నాతో ఎంత ఆడుకుంటుందండి. దేవుడు అనేవాడు ఏదైనా కోరుకోమంటే ఖచ్చితంగా చింతల చైతన్య నా కాళ్ళ కింద కుక్క పిల్లిలా ఉండాలని కోరుకుంటానండి. తప్పండి. తప్పులేదు బొంగులు. దరిద్రం ఏంటండి, ఎప్పుడు నీళ్ళ నా వెంటనే ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు? ఏంటి ఇదంతా నీకే చెప్పాను అనుకుంటున్నావా? ఏంటి నేను నీ దగ్గర కుక్క పిల్లలా పడుండాలా? ఓ మొత్తం విన్నావా? అదేదో ఫ్లోలో అన్నాను, మనసులో ఏం పెట్టుకోకు, మర్చిపో. నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు. ఏ రూపాయికి ఎక్కువ డిమాండో మాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు. ఛీ, నువ్వు మారవు. మోహన్ గారు, హ్మ్. జీవితంలో పెద్ద పెద్ద ఆశలు ఉండాలి కానీ వాటిని నెరవేర్చడానికి మనం ఎంతలా కష్టపడుతున్నాం అనేది కూడా పాయింట్ అండి. హ్మ్. మన కోరికలు ఆకాశంలో ఉండి మనం చేసే పనులు నేలపైన ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేమండి. కరెక్టే కదండి. కష్టపడితే సుఖం, సుఖపడితే కష్టం. మన టీఎల్ని వెంటనే తీసేయాలండి. తను పోతే గానీ నేను మనశాంతిగా ఉండను. అయ్యో వదిలేయండి, ఆడపిల్ల. తన ఆడపిల్ల ఏంటండి, కిలాడి పిల్ల. కస్టమర్లతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి మీరు. సచ్చి ఊరుకుంటారు. నా గుండె గట్టిది కాబట్టి బతుకున్నాను. పవర్ ఏంటండి మళ్ళీ పోయింది. ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. 2-3 సార్లు పోతుంది. వర్క్ చేయడానికి ఎంత కష్టంగా ఉంటుందండి. అవునా జయన్ గారు? అదేంటండి మీ గొంతు మారిపోయింది? మిమిక్రీ ఆర్టిస్ట్గా ఏమైనా ట్రై చేస్తున్నారా? అలాంటిదేం లేదు జయన్ గారు. మోహన్ గారు జోక్స్ వేయకండి, సరదాగా ఉందా మీకు? మీరు ఎప్పుడు వచ్చారండి? ఏంటి నేను కిలాడి పిల్లనా? మొత్తం విన్నారా? మొత్తం విన్నాను. అయినా మీరేంటండి ఎప్పుడు చూసినా మధ్యలో కుక్క పిల్లలా వచ్చేస్తారు. ఇంకోసారి ఇలా వచ్చారనుకోండి, నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. అసలు మీకు సిగ్గు లేదా? సిగ్గు చిన్నప్పుడే వెళ్ళిపోయిందండి. అసలు మీతో మాట్లాడుతుంటేనే ఏదోలా ఉంది. నువ్వు పెద్ద రంబో, మరి నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని ఉంటుంది మరి. ఛీ, నీతో మాట్లాడడమే పరమ వేస్ట్. నీతో మాట్లాడడం పరమ వేస్ట్. చిపో. ఛీ, ఏ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చైతన్య. ఈ మంత్ కలెక్షన్ ఎంత వచ్చింది? ఈ మంత్ కలెక్షన్ వచ్చేసి 14 lakhs వచ్చింది సార్. నేను మీకు మెయిల్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే. జయంత్ కాడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసాడు. ఏమైనా కలెక్షన్ చేశాడా? 0 కలెక్షన్ సార్. అడిగితే కారణాలు చెప్తున్నాడు. అనుకున్నా వాడు బాగుపడ్డు, మనం చెప్పింది చేయడు. సరే నువ్వు వెళ్ళామ్మా, నేను చూసుకుంటా. ఓకే సార్. మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఈ చెట్టగతము, ఈ ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో హలో సార్. అంతొద్దుగానే ఫ్రెండ్ అని జాబిస్తే నువ్వు చేసే పని ఏంట్రా? నన్ను అవమానిస్తున్నారా సార్? చైతన్య మొత్తం చెప్పింది. కలెక్షన్ మాత్రం కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. చేస్తాను సార్. ఎందుకు సార్ ఇలా మాట్లాడతారు? నా గురించి మీకు తెలియదా? సరే ఖచ్చితంగా కావాలి. సరే సార్, ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకే ఉంటా. ఇది మొత్తం చైతన్య పని అయి ఉంటుంది. రాక్షసి. ఏంటి జైన్ గారు ఇలా వచ్చారు? నాకు 10 రోజులు లీవ్ కావాలి. మంత్ ఎండ్లో లీవ్ అడుగుతున్నారు ఎందుకు?
ఫ్రెండ్స్ గోవాకి వెళ్తున్నారు. నేను కూడా గోవాకి వెళ్ళొస్తాను. అసలే నా అర్థం నుంచి మంచి అమ్మాయిలు వస్తున్నారట. కాబట్టి నేను గోవాకి వెళ్ళి చెల్లై వస్తాను. ఏంటి మాట్లాడవు? అంటే ఈ ఆఫీస్లో నాకు స్వతంత్రం లేదు, అందుకే స్వతంత్రం ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. ఏంటి ఇంత వాగుతున్నా మాట్లాడదు? మంత్ ఎండ్ లీవ్స్ ఇవ్వడం కష్టం. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 100 మంది ఎంప్లాయీస్, లక్షల జీతాలు. నేను వెళ్తున్నాను అంతే. సరే వెళ్ళు. మంత్ ఎండ్నే అందరికీ జీతాలు పడేది. మీ జీతం ఎలా వస్తుందో నేను చూస్తాను. అంటే ఇప్పుడు లీవ్స్ ఇవ్వనంటారు? ఇవ్వను. సర్లే, ఈసారికి నీ మాట వింటానులే. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్కి వెళ్తాను గోవాకి. అది కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను. అసలు నాకు ఈ మంత్లో ఈఎంఐస్ ఉన్నాయండి, రూమ్ రెంట్లు కూడా కట్టుకోవాలి. సర్లే అండి, ఇంకా నేను వెళ్తున్నాను. ఇంకోటి, ఫేస్ ఏందండి నీరసంగా ఉంది, చూడలేకపోతున్నాను. కొంచెం హెల్త్ చూసుకోండి. అసలే రేపు మాపు పెళ్లి కావాల్సిన వాళ్ళు. అందరికీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఏదో ఫ్రెండ్లీగా చెప్పాను, వినకపోతే మీ ఇష్టం. ఏమండి మోహన్ గారు, చెప్పండి. చైతన్య మేడం మంచిదో ఎడ్డిదో అర్థం కావట్లేదండి. కాసేపు మంచిగా ఉంటుంది, కాసేపు కుక్కలా అరుస్తూ కోప్పడుతుంది. ఏంటో అండి. ఇప్పుడు మీరు వెళ్ళేది మణికొండకా? లేదండి, మైండ్ స్పేస్లో కొంచెం పని ఉంది. ఆ కనిపించేది చైతన్య మేడంలా ఉన్నారు. చైతన్య మేడంలా కాదు, చైతన్య మేడమే. ఏమండి చైతన్య గారు, మీరు ఇంకా వెళ్ళలేదా? క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదండి, వెయిట్ చేస్తున్నాను. టైం చూస్తే 9 అవుతుంది. ఇంకో 1 అవర్ దాటితే ఈ ఏరియాలో ఏవీ రావు. పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఏం పర్వాలేదండి. ఎంతసేపు వెయిట్ చేస్తారండి? అసలే రోజులు బాగాలేవు. మోహన్ గారు, మీరు వెళ్ళండి. సరే కానీ ఫస్ట్ టైం చైతన్య మేడంతో వెళ్తున్నావు, జాగ్రత్త. తేడా వస్తే చంపేస్తుంది. సరే, నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళండి. చైతన్య గారు, పదండి వెళ్దాం. ఏంటి స్పీడ్ బ్రేకర్లు ఇస్తాను, మధ్యలో బైక్ ఆపేసి కబుర్లు చెప్తాను అనుకుంటున్నారా? నేను ఆ టైప్ కాదండి. ఏమో నాకు తెలీదు. ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారా? అవును, నడుచుకుంటూనే వెళ్తాను. ఏం మాట్లాడుతున్నారండి? 4 కిలోమీటర్స్ అండి. సర్లేండి, మీరు వెళ్ళిపోండి, నేను ఎలాగోలా వెళ్తాను. అరే, మీరు ఇంత మొండిదానిలో ఉన్నారేంటండి? అసలే బయట మంచి రోజులు లేవు. రేపు ఏదైనా అయితే నేను బాధపడాలి. సర్లేండి, వెళ్దాం పదండి. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరవే గంటె కొట్టి అనండు